ఇండక్షన్ స్టవ్ పైన కుక్కర్‌లో చికెన్ బిర్యానీ చాలా చాలా బావుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఫాస్ట్‌గా అయిపోతుంది. స్టూడెంట్స్ అయినా, అదే బ్యాచిలర్స్ అయినా, ఎవ్వరైనా సరే చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవ్వరైనా ఈజీగా వితిన్ సెకండ్‌లో చేసుకునే బిర్యానీ. టేస్ట్ అయితే ఏ మాత్రం తీసిపోదనమాట. దమ్ బిర్యానీ కంటే ఈ టేస్ట్ ఏ మాత్రం తీసిపోదు. అండ్ పొడి పొడిగా వస్తుంది. చాలా చాలా బావుంటుంది. ఫుల్ వీడియో అయితే చూసేయండి. ఇండక్షన్ స్టవ్ పై ఇది ఒక్కటే కాదు. ఇంకా చికెన్ బిర్యానీ ఉన్నప్పుడు మనకి మరి స్వీట్, డెజర్ట్ లాంటిది ఏదైనా కావాలి కదా! సో, అందుకని నేనైతే ఇక్కడ సేమియా కేసరి చేస్తున్నాను. హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చానుగిరి క్రియేటివ్స్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ చానుని. ఇదొక వ్లాగ్ లాగా తీశాననమాట. ఆ రోజంతా నేనేం చేశాను ఏంటని. కానీ ఇండక్షన్ స్టవ్ పైన ఏం చేశాను ఏంటనేది మాత్రమే చూపించాను మీకు. ఆ రోజంతా గూడా అంటే ఆ రోజంతా అంటే ఆ పూట 2 పూటలకనమాట. ఫస్ట్ అయితే ఇక్కడ అంబలి చేశాను. మా శ్రీకాకుళం సైడ్ అంబలనే అంటారు. సో, ఈ అంబలి చేశాను. ఇది కూడా రాగి పిండి అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. రాగి జావ అంటారు. దాన్ని చేశాననమాట. అదలా అయిపోయిన తర్వాత దానిపైనే ఇంకా చికెన్ బిర్యానీ చేస్తున్నాను. బిర్యానీ క్రేవింగ్స్ వచ్చినప్పుడు అయ్యో! ఇప్పుడేంటి బిర్యానీ చేయలేమేమో, టైం అయిపోద్దేమో అనుకోకుండా ఇలా ఫాస్ట్‌గా వితిన్ సెకండ్‌లో అయిపోతుంది. చికెన్ మన దగ్గర ఉంటే చాలనమాట. ఇలా టక్ టకా చేసేయొచ్చు అన్నీ కూడాను. కుక్కర్ పెట్టేసి దానిపైన కొంచెం అదే దాని లోపల ఆయిల్ లేదా ఘీ 2 కూడా వేసుకోండి. నేను లాస్ట్‌లో వేశాను మర్చిపోయాను. ఆ రోజు మర్చిపోయాననమాట. అందుకని ఇక్కడ వేయలేదు. ఆయిల్ 2 వేసుకున్న తర్వాత బిర్యానీ స్పైసెస్ వేసుకోండి. ఎక్కువ స్పైసెస్ లేకుండా నేను చేస్తున్నాను. పిల్లల కోసం అంటే పిల్లలు కూడా తింటారని చెప్పేసి ఎక్కువ స్పైసెస్ లేకుండా ఇలా కొంచెం స్పైసెస్తోనే చేస్తున్నాను. స్పైసెస్ అన్నీ వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకొని మంచిగా ఇలా బ్రౌన్ కలర్‌లోకి వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసుకోవాలి. ఆ తర్వాత వీటన్నిటిని కూడా మంచిగా మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. అండ్ దీంట్లోనే ముందుగా చికెన్‌ని మంచిగా కడిగేసి దాంట్లో ఉప్పు, కారం, పసుపు ఇంకా గరం మసాలా ఇలా ధనియాల పొడి, నెక్స్ట్ జీలకర్ర పొడి ఇవన్నీ కూడా వేసుకొని కలిపేసి పెట్టుకున్నాననమాట. ఒక 10 మినిట్స్ ముందేని. ఆ చికెన్నయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసి ఇంకా కలిపిన తర్వాత కాసేపు మూత అలా పెట్టుకోండి. మూత పెట్టుకొని కొంచెం మగ్గించాలి. కొంచెం మగ్గిన తర్వాత ఇలా పెరుగునైతే వేసుకోవాలి. ముందే ఆ చికెన్‌లో అంటే మ్యాగ్నేట్ చేశాను కదా! నేను ఫస్ట్ ఉప్పు, కారం అన్నీ. అప్పుడే మీరు పెరుగు వేసి కలిపేసినా పర్లేదు. నేనైతే నార్మల్‌గా అలా అవన్నీ పెట్టేసాననమాట. ఇక్కడైతే నేను ఇలా పెరుగునైతే యాడ్ చేశాను ఇప్పుడు. అప్పుడు యాడ్ చేయలేదని ఇప్పుడు యాడ్ చేశాను. ఇలా కూడా చాలా బావుంటది. అంటే టైం లేనప్పుడు మనం సింపుల్‌గా ఇలా కూడా చేసుకోవచ్చు అని చూపిస్తున్నాననమాట. ఇంకా ఇందులోనే పెరుగు వేసిన తర్వాత మళ్ళీ మంచిగా కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత దాంట్లోనే కొంచెం కొత్తిమీర, పుదీనా నెక్స్ట్ పచ్చిమిర్చి ఇలా అన్నీ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసి మూతనైతే పెట్టుకొని కొంచెం సేపు అలా మగ్గబెట్టుకోవాలి వాటిల్ని. వాటిలో నుంచి వాటర్ అనేది అలా వస్తూ ఉంటుందనమాట. అలా ఒక గ్రేవీ లాగా తయారవుతుంది. ఇలా మూత పెడుతుంటూ మళ్ళీ కలుపుతూ ఉండాలి కొంచెం సేపు. అలా చేస్తుంటే మనకి చికెన్ అనేది కొంచెం మంచి సాఫ్ట్‌నెస్ అవుద్దనమాట. వెంటనే బియ్యం వేసేసి విజిల్స్ పెట్టించేదానికంటే ఇలా కొంచెం సేపు కలుపుకుంటూ అలా మూత పెట్టుకుంటూ మగ్గించుకుంటే టేస్ట్ అనేది బావుంటుంది. చికెన్ ముక్కలనేవి మంచిగా జ్యూసీగా ఉంటాయి. అండ్ ఆ తర్వాత బియ్యాన్నయితే వేసేయాలి. బియ్యం నానబెట్టుకున్నాం గదా! ఫస్టే నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ బాస్మతి బియ్యాన్ని వేసుకుంటున్నా. బిర్యానీ అంటేనే మనకి బాస్మతి బియ్యం ఉంటేనే దాని టేస్ట్ అనేది ఉంటుంది. నార్మల్ బియ్యంతో అంత టేస్ట్ అయితే రాదు చికెన్‌కి. అదే వెజ్ అనుకోండి మనకు నార్మల్ బిర్యానీ అయినా ఓకే బావుంటుంది. వెజ్ బిర్యానీకి నార్మల్ బియ్యం అయితే బావుంటాయి గానీ, చికెన్‌కైతే ఇలా బాస్మతి బియ్యం ఉంటేనే ఆ టేస్ట్ అనేది బావుంటుంది. ఇంకా ఇక్కడైతే రైస్‌ని వేసుకున్నాక కాసేపు మళ్ళీ మూత పెట్టి, కలిపేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. అంటే రైస్‌కి ఆ చికెన్‌దంతా కూడా పట్టాలనమాట. ఆ తర్వాత మళ్ళీ మూత తీసేసి దాంట్లో వాటర్ వేసుకోవాలి. అంటే నేనిక్కడ 1 కప్పు బాస్మతి రైస్ వేసుకుంటే 1 ½ కప్పు వాటర్ వేసుకున్నాను, కలుపుకున్నాను. అండ్ సాల్ట్ కూడా చెక్ చేసుకొని
మళ్ళీ సాల్ట్ వేసుకున్నాను అండ్ కొత్తిమీర కూడా వేసాను. నెక్స్ట్ ఘీ వేసానండి ఇప్పుడు. ఫస్ట్‌లో కూడా వేసుకోవచ్చు. లేదు అంటే ఇలా కూడా వేసుకోవచ్చు. మీ ఇష్టం అనమాట. ఎలా అయినా వేసుకోవచ్చు. ఇంకా అదే అండి చూస్తున్నారు కదా! విజిల్స్ కూడా వచ్చేసాయి. మనం మాట్లాడుతూ, మాట్లాడుతూ విజిల్ కూడా వచ్చేసింది. ఓకే అండి. ఫైనల్‌గా ఇక్కడైతే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. రెండే 2 విజిల్స్ వేసుకోవాలి. అంతే మన బిర్యానీ అయితే కమ్మగా రెడీ అయిపోతుంది. మంచి స్మెల్‌తో. చూసారా? చాలా ఫాస్ట్‌గా అయిపోయింది బిర్యానీ అనేది. టైం లేనప్పుడు లేదా బ్యాచిలర్స్ కానీ, లేదా చికెన్ బిర్యానీ తినాలి కానీ ఇప్పుడు మనకి అవ్వదు అనుకునేటప్పుడు, క్రేవింగ్స్ వచ్చినప్పుడు వెంటనే ఇలా చేసేసుకోండి. హ్యాపీగా తినేయండి. ఎంజాయ్ చేయండి. బిర్యానీ వండడం ఒక కళ అయితే, దాన్ని వడ్డించడం కూడా ఇంకొక కళ అండి. అంతే కదా! నిజమండి. బిర్యానీ వండిస్తే సరిపోదు. దాన్ని సర్వ్ చేయడం కూడా రావాలి. బిర్యానీ సర్వ్ చేయడం ఏంటి అని అనుకుంటున్నారా? అదే అండి. అన్నం పెట్టినట్లు ఎలా పడితే అలా మనం తీసేసి పెట్టేయకూడదు. ఎందుకంటే, ఆ చికెన్ ముక్కలు, రైసు అంతా కూడా కరెక్ట్‌గా రావాలని చూసుకుంటారు కదా! దానికోసమని చెప్తున్నాను. ఇంకా మంచిగా మనం దాన్ని కింద నుంచి పైకి లేపుతూ దాంట్లో ఉన్న రైసు అండ్ చికెన్ పీసెస్ ముక్కలవ్వకుండా, విరిగిపోకుండా ఉంటాయన్నమాట. ఒకవైపు నుంచి మనం బిర్యానీని వేసుకుంటూ రావాలి. అండ్ దమ్ బిర్యానీ అయితే ఇలాగ అస్సలు కలిపే కలపం కదా! ఒకవైపు నుంచి అలా వేసుకొనొస్తాము. ఇందులో కూడా అంతే అన్నమాట. బిర్యానీ అయితే ఫినిష్ అయిపోయిందండి. చాలా మంచిగా, టేస్టీగా అయిపోయింది. అండ్ దానికి మంచి డిజర్ట్ లాగా, స్వీట్ లాగా ఉండాలి కదా! ఏదో ఒకటి. ఎంతమందికి ఇలా అనిపిస్తుంది కామెంట్ చేయండి. ప్లీజ్ నాలాంటోళ్ళు ఎంతమంది ఉన్నారని తెలుసుకుంటాను. అంటే చికెను తిన్న తర్వాత చికెన్ అనే కాదు అదే ఇలా నాన్ వెజ్‌లు, బిర్యానీలు ఇలాంటివన్నీ తిన్న తర్వాత కొంచెం స్వీట్ పడాల్సిందే నోట్లో. లేదంటే ఏదోలా ఉంటదనమాట. అందుకనే అనమాట ఇది చేసుకుంటున్నాము. ఇక్కడ సేమియా కేసరి చేస్తున్నాను. దానికోసమని ఇలా స్టవ్‌ని అదే ఇండక్షన్ స్టవ్‌ని ఆన్ చేసుకొని కుక్కర్ ఇది చిన్న కుక్కర్ అండి. ఈ కుక్కర్‌ని పెట్టుకొని అందరికీ తెలిసే ఉంటుంది ఈ కేసరి చేసే విధానం. నేనైతే ఇలా చేస్తాను. కొంచెం ఘీ వేసుకొని మంచిగా సేమియా పుల్లలన్నీ ఫ్రై చేసిన తర్వాత వాటిల్ని పక్కన పెట్టేసి హాట్ వాటరు పెట్టుకోవాలి. ఇంకా నాకిక్కడ స్టవ్ లేదు కనుక ఇంకొక వైపు పెట్టడానికి అవ్వదు. అందుకని దాన్ని దింపేసి హాట్ వాటర్‌ని పెట్టుకొని దీంట్లో వేసేసాననమాట. ఈ సేమియా పుల్లల్లో హాట్ వాటర్ వేసేసి ఒకదానికి 2 కప్పుల వాటర్ వేసుకోండి. మంచిగా కుక్ అయిపోతాయి. ఇలా కుక్ అయిపోయిన తర్వాత అందులోనే ఇదిగోండి 3/4 కప్పు షుగర్ వేసుకుంటున్నాను. ఇంకా తక్కువ షుగర్ కావాలి అనుకునే వాళ్ళు హాఫ్ కప్ వేసుకోండి. చాలా చప్పగా ఉంటుందనమాట అప్పుడు. 3/4 అయితే సరిపోతుంది. ఒక కప్పుకి ఒక కప్పు వేసుకున్నారనుకోండి చాలా ఎక్కువ స్వీట్ అయిపోతుందనమాట. బావుండదు. ఎక్కటగా ఉంటుంది. సో, ఇలా షుగర్ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. అది కుక్ అవుతూ ఉంటుంది. షుగర్ అంతా కూడా మెల్ట్ అయ్యి మంచిగా ఇంకా బాగా ఉడుకుతుందనమాట. సేమియాగా పడుతుంది. ఆ తర్వాత అందులోనే యాలకుల పొడి వేసుకోండి. నెక్స్ట్ చిన్న చిటికెడు పచ్చకర్పూరం వేసుకున్నాను. ఇంకా చాలా బావుంటుంది. మంచి అంటే గుడిలో టేస్ట్ వస్తుందనమాట. ప్రసాదం టేస్ట్ వస్తుంది. చాలా బావుంటుంది. అండ్ దాని తర్వాతే ఫైనల్‌గా మొత్తం మంచిగా కుక్ అయిపోయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోండి ఫ్రై చేసినవి. నేనిక్కడ ఫ్రై చేయకుండానే ఏసేసాను. ఇక్కడ నేను ఫ్రై చేయాలంటే మరి నా దగ్గర గ్యాస్ అయిపోయింది కదా! సో, అందుకని మళ్ళీ దీన్ని పక్కకు తీసి మళ్ళీ ఫ్రై చేయాలి. అదంతా ఎందుకని చెప్పేసి నేను పచ్చివే అలా కట్ చేసి వేసేసాను. బావుంటుంది అలా కూడాను. చిటికెడు ఫుడ్ కలర్ వేసుకోండి. ఆప్షనల్ అది. మీకు ఇష్టమైతేనే వేసుకోండి. లేదంటే లేదు. అంతేనండి. ఫైనల్‌గా సేమియా కేసరి అయితే రెడీ అయిపోయింది. చికెన్ బిర్యానీ అండ్ సేమియా కేసరి అండ్ రైతా కూడా ఉంటుంది. అది మీకు చూపించలేదనమాట. ఓకే అండి. ఉంటాను మరి. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, కామెంట్ చేయండి ఎలా ఉందో.